వెల్కమ్ టు కీటాక్స్. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ మిలియన్ల కొద్ది స్క్వేర్ ఫీట్ ఖాళీగా పడుంది అనే డేటా తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని ఒక కుదిపే పరిణామంగా కనబడుతోంది. ఒక్క హైదరాబాద్ మీద కాదు, ఏపీ మీద అమరావతి ఆస్పిరేషన్స్ కి ఛాలెంజ్ విసురుతున్న పరిణామాల్లో ఈ డేటా అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్ గా కనబడుతుంది. ఏంటి, ఆఫీస్ స్పేస్ ఖాళీగా పడుంటే గనక ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. హైదరాబాద్లో 28 మిలియన్ స్క్వేర్ ఫీట్ పైగా ఆఫీస్ వర్క్ స్పేస్ అనేది ఖాళీగా పడుంది అని నేషనల్ డేటా చెప్తూ ఉంది. ఆక్యుపెన్సీ రేట్ పడిపోతున్న నగరాల్లో జాతీయ స్థాయిలో హైదరాబాద్ 3వ ప్లేస్లో ఉంది అనేది ఈ డేటా సారాంశం. కోల్కతా, ఢిల్లీల తర్వాత అంతటి ఇంపాక్ట్ హైదరాబాద్ మీదే ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది. ఢిల్లీలో వాతావరణ పరమైన పరిస్థితుల కారణమైతే హైదరాబాద్, కోల్కతా రాజకీయ పరిస్థితులు కూడా కొంతవరకు కారణము అనేది అనాలిసిస్. ఎలాగో అంటే సౌత్ లోనే మన పక్కనే ఉన్న బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఈ వేకెన్సీ కేవలం 7% మాత్రమే ఉంది. వేరాజ్ హైదరాబాద్ లో 17 నుంచి 18% వరకు ఓవరాల్ టోటల్ స్పేస్ లో వేకెంట్ గా పడుంది అనేది చెప్తూ ఉన్నారు. పైగా ఇంకొకటి, ఐటీ ఆక్యుపెన్సీ ఇన్ ఆఫీస్ స్పేసెస్ 38% నుంచి 20% కి పడిపోయింది అనేది ఇంకొక అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే వరల్డ్ వైడ్ గా వస్తున్న చేంజెస్, తర్వాత బిగ్ డేటా రెవల్యూషన్, ఫోకస్ మొత్తం ఐటీ నుంచి బీటీ బయోటెక్నాలజీ వైపు షిఫ్ట్ అవడం లాంటి రీజన్స్ అన్ని దీని వెనుకున్నాయి. అంటే ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, ఒకటి ఇన్కమ్ జనరేషన్ మీద, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద హైదరాబాద్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా అమరావతి విషయానికి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ పరంగానే కాదు, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ హైదరాబాద్ ఎఫెక్ట్ అనేది ఏపీ మీద పడే అవకాశం ఉంటుంది. ఎలాగో అంటే ఆక్యుపెన్సీ రేషియో పడిపోవడం వల్ల హైదరాబాద్ లో రెంట్లు, మెయింటెనెన్స్ తగ్గుతున్న పరిస్థితి. ఇప్పుడు సపోజ్ 2 లక్షలకి దొరికే ఆఫీస్ స్పేస్ 1,20,000 1,30,000 దొరికింది అనుకోండి, కంపారిటివ్లీ రెంటల్ తక్కువగా ఉన్నప్పుడు బెటర్ డెవలప్డ్ సిటీని కంపెనీలు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అమరావతి ఆస్పిరేషన్స్ మీద, ప్లానింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ దెబ్బ ఈ క్యుములేటివ్ ఇంపాక్ట్ ని పెంచడం ఖాయంగా కనబడుతుంది. ఇప్పుడు అమెరికా నుంచి మన వాళ్ళు పంపే ఫండ్స్ మీద కొత్తగా టారిఫ్ విధించడము అనేది మన రియల్ ఎస్టేట్ మీద, మార్కెట్ లో మనీ ఫ్లో మీద ఇంపాక్ట్ చూపించే పరిణామం. ఎలాగూ అంటే అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు రావడాన్ని కంటైన్ చేయాలి, కర్టైల్ చేయాలి అని ట్రంప్ చేస్తున్న ప్రయత్నం వల్ల అనవసరంగా ఈ ట్రాన్సిట్ కోసం డబ్బులు కట్టడం ఎందుకు అని అక్కడి నుంచి గనక నిధుల ఇన్ఫ్లో అనేది తగ్గితే మన మార్కెట్ మీద ప్రభావం గట్టిగా పడుతుంది. దీనికి తోడు అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ లాంటి రెగ్యులేషన్స్ అన్ని సవరించిన తర్వాత తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లడం అనేది క్రమంగా తగ్గుతుంది. ఫర్ అట్లీస్ట్ కమింగ్ 3 years అయినా సరే. ఎందుకు అంటే ఇప్పటి వరకు అమెరికాలో చదువు పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా సరే ఒక 2 ఏళ్ల పాటు అక్కడ ఉండడానికి, పార్ట్ టైమ్ మరో పనో చేయడానికి, ఎర్నింగ్ చేయడానికి అవకాశం వచ్చేది. ఇది మేజర్ అట్రాక్షన్ అమెరికాకి వెళ్ళడానికి, అమెరికా వెళ్ళాలి అనే ఆలోచనకి. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని ట్రంప్ వెరీ లిమిటెడ్ చేసేసిన తర్వాత అమెరికా వెళ్ళాలి అనే ఆస్పిరేషన్ కూడా తగ్గుతుంది. హైదరాబాద్ లాంటి ఎగ్జిస్టింగ్ సిటీలు అయితే గనక ఇలాంటి ఛాలెంజెస్ తట్టుకోవడానికి, కన్సల్టేట్ కావడానికి టైం దొరుకుతుంది. కానీ కొత్తగా నిర్మాణం అవుతున్నప్పుడు, పెట్టుబడులు ఐటీ బేస్డ్ గా ప్లాన్స్ చేసినప్పుడు మాత్రము ఈ ఇంపాక్ట్ మరింత గట్టిగా పడే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితుల మీద మారుతున్న ట్రెండ్, అమెరికా ఇంపాక్ట్ ఎంత బలంగా ఉండొచ్చు. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.